హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు నేను వామాకు పచ్చడి చూపించబోతున్నాను. ఇది మా అమ్మగారు చేశారు కాకినాడలో. ఆ వీడియో పంపిస్తానమ్మా పెట్టు యూట్యూబ్లో అని చెప్పారు. అమ్మకి ఇలా ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో అడిగేవారు, యూట్యూబ్లో అందరూ పెడుతున్నారు కదమ్మా ఇలాంటి రెసిపీస్ అన్నీ పెట్టండి అని. నేను అక్క ఎప్పుడూ ఏదో ఒకలా అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ అమ్మ చేసే రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి, ఎందుకు పెట్టకూడదు, నచ్చుతాయి అందరికీ అని చెప్పేసి మళ్ళీ పెడుతున్నా నేను. అమ్మ కాకినాడలో ఉన్నారని చెప్పా కదా, అక్కడి నుంచి వీడియో తీసి పంపారు అక్క వాళ్ళ ఇంట్లో నుంచి. అక్కను బావగారు ఊరు వెళ్ళారు, మా అక్క వాళ్ళ బాబు రికార్డ్ చేస్తున్నాడు ఈ వీడియో. సో వామాకు పచ్చడి కోసం ఫ్రెష్గా ఉన్న వామాకు కోసి తెచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి సీజన్ మారగానే మా అమ్మగారు ఫస్ట్ చేస్తారు ఇలాంటివన్నీ. పుదీనా పచ్చడి, వామాకు పచ్చడి ఇలాంటివన్నీ చేస్తారు. చట్నీలా కూడా కొత్తిమీర చట్నీ, టొమాటో చట్నీ, ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటి వాటితో ఎక్కువ చేస్తారు. సీజన్ మారినప్పుడు గబుక్కున ఈ జలుబులు దగ్గులు రాకుండా ఉంటాయి కదా. వామాకుతో పచ్చడి చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ పుదీనా పచ్చడి టేస్ట్ లానే ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు అయినా నేను చేయించుకుని తినేస్తూ ఉంటాను మంత్లీ. అవి బాగా వేగాలి. వామాకు డైజెషన్కి మంచిది, పిల్లలకి చాలా మంచిది. ఇలా కడుపులో నొప్పులు అవి రాకుండా ఉంటాయి. అమ్మ ఎప్పుడు ఆకుకూరలు తినాలి అని చెప్తుంది. వారంలో 3-4 సార్లు అయినా ఆకుకూరలు వండి పెడతా ఉంటుంది. మేము ఆకుకూరలు అమ్మ ఉన్నప్పుడు ఎక్కువ తింటాము, ఎందుకంటే అవి బాగు చేసుకొని కడుక్కొని వండుకునే ఓపిక చాలా ఎక్కువ ఉండాలి. అమ్మ మాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆకుకూరలే పెట్టేది. కళ్ళకు మంచిది, జుట్టుకి మంచిది, బ్లడ్ పడుతుంది అని చెప్పేసి. సో ఇలా వేగాక అవన్నీ చల్లారి పెట్టుకోవాలి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. అండ్ మిక్సీ జార్లో కొద్దిగా బెల్లం వేసుకోండి, సరిపడా బెల్లం. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వామాకుతో రసం పెట్టుకోవచ్చు, వామాకు పప్పు వండుకోవచ్చు, వామాకు కషాయం చేసుకొని తాగొచ్చు. వామాకు పప్పు కూడా చేసి పంపిస్తాను అని చెప్పింది అమ్మ వీడియో, అవి కూడా పెడతాను మీకు. సో ఉన్న ప్యాన్లో ఈ ముక్కలుగా కట్ చేసుకున్న వామాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులో చింతపండు పెట్టుకున్నాం కదా, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకుని ఆ రెండు కలిపి వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. అలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. నేను మా పెద్ద బాబుకి కూడా చిన్నప్పటి నుంచి ఆకుకూరలు, కాయగూరలు అన్నీ అలవాటు చేశాను. వాడు కాకరకాయతో సహా అన్నీ తింటాడు, ఏది పెట్టినా. ఇలా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇది మా అమ్మగారి చేతితో చేస్తేనే నాకు టేస్టీగా అనిపిస్తుంది. నేను చేస్తే నాకేంటో అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించదు. మా అమ్మగారు ఛానల్ కూడా ఉంది, కాకపోతే స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని మధ్యలోనే ఆపేసాము ఆ కరోనా టైంలో. అమ్మ చేతి వంట నోరూరినంట అనే ఛానల్ ఉంటుంది. పెట్టిన కొన్ని వీడియోస్కి చాలా ఒక 76 మెంబర్స్ దాకా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మెసేజెస్ పెట్టారు, వ్యూస్ బాగా వచ్చినాయి. సో ఇవి వేయించుకున్న దాంట్లో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు వేసుకోవడం వల్ల వాటర్ ఎక్కువ ఉన్న వాటర్ అంతా గమ్ముని డ్రై అయిపోతుంది. బాగా వేయించుకోవాలి. అల్యూమినియం పాత్రలన్నీ వండుకోవద్దు, అందరూ ఎక్కడ చూసినా చెప్తున్నారు కదా. అల్యూమినియం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రిఫైన్డ్ ఆయిల్స్ కూడా వాడకండి. సో వేయించుకునే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి.
మిక్సీ జార్లో వేసుకున్నాక వేయించుకున్న వామాకు కూడా చల్లారాలి. ఒక ప్లేట్లోకి తీసుకోండి వేయించుకున్నాక. ఇలా సీజన్ మారుతున్నప్పుడు బాయిల్డ్ వాటర్ తాగడం మంచిది. వాటర్ వల్ల ఎక్కువ డిసీజెస్ వస్తాయి కదా, అందుకని పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి మెయిన్గా సీజన్ మారినప్పుడు నార్మల్ వాటర్ ఇచ్చేయకుండా బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ ఇస్తే మంచిది. సో ఇది కూడా చల్లారింది. మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పేస్ట్ లాగా పచ్చడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఇది పొద్దున్న ఇడ్లీలో చట్నీలాగా, రైస్లో అయితే చాలా చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒక్కసారి ఇలాగ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్లో తయారు చేసుకుని ఒక్కసారి టేస్ట్ చూసి కమెంట్స్లో చెప్పండి నచ్చిందో లేదో అండి. మీరు ఏ ప్లేసెస్ నుంచి చూస్తున్నారో కూడా కమెంట్లో చెప్పండి. దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఎక్కడెక్కడి వరకు మా వీడియో చూస్తున్నారో, ఎక్కడి నుంచి. సో ఇదేనండి వామాకు పచ్చడి. సీజన్ మారింది కాబట్టి అందరూ ఒకసారి ఇలాగా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇదైతే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అమ్మ ఏ వంటైనా ఒక్కసారి అన్నీ కరెక్ట్గా వేసేస్తుంది. మ్యాక్సిమం ఎప్పుడో కానీ తక్కువ ఎక్కువ అవ్వవు. ఉంటానండి, బాయ్.